వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ సంతోషంగా ఆచరించి ఉంటారు అని భావిస్తున్నాను. క్రీస్తు జననం విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆచరించి క్రీస్తు ప్రభువు యొక్క ఉనికిని చాటారు. క్రిస్మస్ పండుగ విస్తృత ఆచరణ ద్వారా లోకానికి చాలా స్పష్టమైన సందేశం మరొకసారి వెళ్ళింది. అది యేసుక్రీస్తు వారి కొరకు జన్మించాడని. ఒక్క పర్యాయం దేవుని దూతలు ప్రత్యక్షమైనప్పుడు పశుల కాపరులు యేసును దర్శించడానికి వెళ్ళి చూచి వచ్చి ప్రచురపరిచారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తరతరాలుగా క్రీస్తు జననాన్ని సూచిస్తోంది. అలాగే క్రిస్మస్ పండుగ కూడా ఒక ఇన్సిడెంట్. ఈ ఆచరణ ద్వారా అనేక మంది క్రీస్తు జన్మించాడని వారు క్రైస్తవులు ఆనందిస్తున్నారు అనే ఒక సమాచారం క్రైస్తవేతర ప్రపంచానికి అందింది. ఇది వాస్తవం. యేసే పరిష్కారం కార్యక్రమం కొరకు ప్రార్థింప మనవి. యేసే అన్నదాత. ఈ కార్యక్రమం అనుదినము ఏలియా ఏ విధంగా పోషించబడ్డాడో అలా పోషించబడుతూ దినదినము ఆశ్చర్య కార్యాలు ప్రభువు అనుగ్రహిస్తూ కొరతలో ఈ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. 500 మందికి పైగా ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ వెలుపట ప్రతిరోజు 200 నుండి 250 మంది రోగుల తాలూకు అటెండెంట్స్ వచ్చి ఆదరణ పొందుతున్నారు. నవాబుపేట కాలనీ, కొత్తపేట, లంకపేట 3వ రోడ్, శివగోపాలపురం, తంగడమూడి, పత్తేబాద ఈ సెంటర్స్లో ప్రతి సెంటర్లో 50 నుంచి 75 మంది వరకు ఆదరణ పొందుతున్నారు. ఈ ప్రోగ్రాం ₹1 చేతిలో లేకుండా సాగుతోంది. ఇది దేవుని మహాకృప. ఒక మొండి విశ్వాసం, ధైర్యంతో ఈ ప్రోగ్రాం నేను కొనసాగిస్తున్నాను. జీరో స్టోర్ రూమ్, ఎంటీ స్టోర్ రూమ్ సాక్షాత్కరిస్తోంది. కానీ ఆ సమయానికి దేవుడు పంపించగా కార్యం సంపూర్తవుతోంది. యేసు అన్నదాత, యేసు ప్రాణదాత, యేసు రక్షణకర్త, యేసే పరిష్కారం, యేసే జీవనదాత. యేసు నందే సమస్తం, యేసు కొరకే సమస్తం, యేసు ద్వారానే సమస్తం. కావున ఈ ప్రోగ్రాంకి నేను ఒక నెల నుండి అనౌన్స్ చేస్తున్నాను. నో సింగిల్ వన్ రెస్పాండెడ్. ఒక్క వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యి 1 కిలో రైస్ కానీ, 1 కేజీ కూరగాయలు కానీ పంపలేదు, 1 కిలో ఆయిల్ ప్యాకెట్ కానీ పంపలేదు. ఈ కార్యక్రమం విని స్పందించిన వారు ఒక్కరూ లేరు. అది కూడా దేవుని కృపే. ఒకరు లేకపోవటం కూడా దేవుని కృపే. ఆ ఒక్కరి వలన ఇది జరిగిందని చెప్పటానికి వీలు లేదు. అబ్రహాం అన్నాడు, నీ నుండి నేను చెప్పుల వారినైనా ముట్టుకొని, ఎందుకంటే నీవు అబ్రహామును ధనవంతుని చేసేవాడిని. దేవుడు అంత జలస్గా ఈ ప్రోగ్రాం రన్ చేస్తున్నాడు. కనుక మీరు ప్రార్థించండి. ప్రభు ప్రేరేపణ ఇస్తే మీరు సహకరించండి. ప్రార్థన చేసుకుందాం.
మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెగ్యులర్ బైబిల్ పోర్షన్ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యమును గమనించ ప్రార్థన. కొలస్సీయులకు పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడును అయితిని. ఏ సంఘం? ఏ సంఘం? దేవుని వాక్యమున మర్మముగా ఉండినటువంటి సంఘము. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మీరు చూస్తే సంఘాన్ని గుర్చినటువంటి ఛాయలు ఎక్కడ కనపడవు. సంఘము అనగా క్రీస్తు నందు విశ్వాసముంచిన సమూహం. ఇది మీకు పాత నిబంధనలో ఎక్కడ ఒక డైరెక్ట్ స్క్రిప్చర్స్ మనకు రాసి కనపడవు అర్థం చేసుకోవటానికి. కానీ అది మర్మముగా ఉన్నప్పటికీ పాత నిబంధనలోని ప్రవచనాలను సరిగా పరిశీలించినప్పుడు ఇది మర్మముగా అంతర్లీనంగా ఉంది. ఆయన ప్రణాళికలో ఉంది. అది ఎవరు గ్రహించలేకపోయారు. నేను ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూదులు మేమే ఏర్పాటు చేయబడిన ప్రజలము, మేమే దేవుని పిల్లలం, మేమే దేవుని వారసులం, వాగ్దానాలు మావి, ప్రవక్తలు మా వారు, దేవాలయం మాకుంది, ధర్మశాస్త్రం మాకుంది, we are the only one chosen. అది అనుకున్నారు. అయితే ఎఫెసీ 1:6 ఉన్నటువంటి అద్భుత దైవ ప్రణాళిక ఉన్నదే, ఇది మర్మంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు, జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. నరావతారిగా వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా వచ్చినప్పుడు, నేను మరలా చెబుతున్నాను, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి మాట. యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా వచ్చినప్పుడు యూదుల యాంటిసిపేషన్ మెస్సియా, కింగ్. మరి అప్పుడు ఇదే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, అలా యేసుక్రీస్తు సిలువను గూర్చినటువంటి, శ్రమలను గూర్చినటువంటి ప్రవచనాలు ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి భక్తులు దాన్ని ఎందుకు గ్రహించలేకపోయారు? అవి ప్రవచనాలే కదా, అవి మెస్సియాని గుర్చే కదా. అలాగే దానియేలు గ్రంథంలో అభిషిక్తుడు నిర్మూలం అవుతాడు అని రాసు. మరి మెస్సియా చనిపోతే then where will be the hope for Israel? వాళ్ళు అనుకుంటున్నట్టుగా రాజుగా ఉంటే ఇంకా అవకాశం ఎక్కడుంది వాళ్ళకి? సాధారణ పౌరుల్లో చనిపోతాం. కాబట్టి అది ఓల్డ్ టెస్టిమెంట్లో మనుషులు దాన్ని గ్రహించలేకపోయారు. ఈ సువార్త ఉన్నది చూశారు. యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచుట వలన
నిత్య జీవ వారసులుగా అయ్యేటువంటి ఒక సమూహాన్ని ఎవడు ఊహించలేకపోయాడు. అందుకని అంటాడు దేవుని యొక్క వాక్యమును అంటే యుగ యుగాలలో తరతరాలలో మరుగు చేయబడిన వాక్యం మర్మం, వాక్యము యొక్క మర్మము, దాని అవగాహన ఆనాటి ప్రజల్లో లేకపోయింది. అందుకే ఇప్పటికీ కూడా యూదులు సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించరు. యేసుక్రీస్తు ప్రభువును మానవునిగానే చూస్తారు తప్ప దేవుని కుమారుడిగా చూడరు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, దేవుని నుండి వచ్చినవాడు, దేవుని ప్రత్యక్షపరిచినవాడు. ఈ కోణానికి వెళ్ళరు. త్రిత్వములో ద్వితీయ వ్యక్తి అనే భావానికి వెళ్ళరు. కారణం ఏంటంటే వారికి ఒక రాజు వస్తాడు, మాకు రాజ్యం ఇస్తాడు, అది ఎల్లకాలం ఉంటుంది, అలానే అనుకున్నారు తప్ప మిగతాది కాదు. దెన్ వాట్ అబౌట్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్? అన్యులందరికీ తీర్పు తీరుస్తాడు, మాకు తీర్పు లేదనుకున్నారు యూదులు. అన్యజనులందరికీ తీర్పు తీరుస్తాడు అనుకున్నారు. కానీ సువార్త యొక్క మర్మము విశ్వాస సంబంధులే దేవుని కుమారులు అనే భావన వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. శరీర సంబంధముతో దేవుని సంబంధులుగా వారు భావించారు. కానీ అనగా అబ్రహాము యొక్క సంతానంగా మేము దేవుని పిల్లలు అనుకున్నారే తప్ప వాగ్దానాలన్నీ కూడా భౌతికం అనుకున్నారు తప్ప వాళ్ళు విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క సంతానం అని వాళ్ళు గుర్తెరగలేకపోయారు. అబ్రహాము గుర్తెరిగాడు, కానీ అతని సంతానం గుర్తెరగలేదు. అతని తర్వాత వచ్చిన యూదులు, ఇశ్రాయేలీయులు. ఇది దేవుని యొక్క మర్మము. అబ్రహామునకు ముందస్తుగా సువార్త ప్రకటించబడింది. ఏమని? యేసుక్రీస్తు నందు అబ్రహామునకు నిత్య జీవం అన్నది. భౌతిక సంబంధమైనటువంటి కింగ్డమ్ వరకే వారు ఎస్టిమేట్ చేస్తే దానివల్ల ప్రయోజనమే ఉంది. మేము మోషే శిష్యులము, అబ్రహాము సంతానము, నీవే పాపివి అని చెప్పి గుడ్డివానితో దెబ్బలాడారు యోహాను 9లో యూదులు. అందుకే నేను పలుమార్లు చెబుతున్నాను, జాగ్రత్తగా నండి. ఎందుకంటున్నానంటే భౌతికంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ను బట్టే మేము దేవునితో సంబంధం అని అనుకున్నారు తప్ప విశ్వాస సంబంధులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారనేటువంటి ఆ మర్మం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారనేటువంటి ఆ గొప్ప మర్మం ఆనాటి వారికి తరతరములుగా యుగయుగములుగా మరుగు చేయబడి ఉన్నది. దేవుడు తన అనాది కాల సంకల్పంలో చేసినటువంటి ప్రణాళిక యొక్క ప్రత్యక్షత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన తరువాత మాత్రమే గ్రహించగలిగారు. యేసుక్రీస్తు ప్రభు 4 సువార్తలలో తన బోధను చేస్తూ వస్తున్నప్పుడు యూదుల గురించి మాట్లాడుతూనే తనకు వేరొక మంద ఉన్నదని ఆయన తెలియచేశారు. లోకమంతటికీ కూడా సువార్తను ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కేవలం యూదులను రక్షించడానికి రాలేదు ఆయన, లోకమంతటిని రక్షించడానికి. మనుషులందరి పాపం కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు, కొందరి పాపం కొరకు కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మర్మముగా ఉన్నది, మనుషులు గ్రహించలేకపోయినారు. కాబట్టి ఈ మర్మమును బట్టి వచ్చిన సువార్తను బట్టి వచ్చిన సంఘం యొక్క పరిచర్యకు దేవుని ఏర్పాటును బట్టి తనను తాను అప్పగించుకున్నట్టుగా పౌలు పరిచారకుడు అయిపోయినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది మామూలు సంఘం కాదు, ఇది క్రీస్తు మహిమ నిరీక్షణ.
మహిమైశ్వర్యం పరిశుద్ధులకు తెలియచేయబరచబడుతోందన్నాడు. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు అన్నప్పుడు న్యూ టెస్టమెంట్ పీరియడ్, ఆఫ్టర్ ద రిజరెక్షన్ అండ్ ద అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడై పరలోకానికి ప్రభువు వెళ్ళిన తరువాత ఈ మర్మము ప్రజలకు, పరిశుద్ధులకు దేవుడు తెలియపరచగోరాడు. ఏమిటా మర్మం అంటే క్రీస్తు నిరీక్షణ అయి ఉన్నాడు. విశ్వాసులు అయినటువంటి అన్యజనులు మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తు యేసునందు మహిమ నిరీక్షణగా ఉన్నాడనేటువంటిది ఎట్టిదో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవం అంటే భక్తి ఆచారం ఒక్కటే కాదు, విశ్వాసం నిరీక్షణ. కనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవులపై కనికరము, కరుణ, కృప, దయ, జాలి చూపాడు. ఏ మనుషుడు నశించుట తనకిష్టం లేదనేది దేవుడు యేసు క్రీస్తు శిలువ ద్వారా రుజువుపరిచాడు. అందుకే అంటాడు 28వ వచనంలో, ప్రతి మనుష్యుణ్ణి, యూదులనొక్కళ్ళనే కాదండి, ప్రతి మనుష్యుణ్ణి యేసుక్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టుకోవాలని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనిషికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాము. హిమ్ వి ప్రొక్లెయిమ్, warning everyone and teaching everyone with all wisdom, that we may present everyone mature in Christ. యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రతి ఒక్క వ్యక్తి సకల విధమైన జ్ఞానముతో నిలబడాలి. అందుకే ప్రతి మనుషునికి సువార్త ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాము. అలాగన యేసు క్రీస్తును వారికి నేర్పిస్తున్నాము. We are preaching Christ. ఆయనను ప్రకటించుచున్నాము. We are proclaiming him. ఆయన ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటన చేస్తున్నారు. యేసుక్రీస్తును గూర్చి కాదు, యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తును పరిచయం చేయటం ద్వారానే, వ్యక్తిగత క్రీస్తు పరిచయమే ఒక మనిషిలో గొప్ప మార్పును తెస్తుంది తప్ప క్రీస్తును గూర్చిన సమాచార పరిచయం కాదు. చాలామంది సమాచారం వరకు ఆగిపోయారు. వ్యక్తి యొద్దకు రావాలి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు సమాచారం. మీరు రండి, ఆరాధన చేయండి, అది సందేశం. వాట్ ఈస్ ద మెసేజ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఏమిటంటే రక్షకుడు పుట్టాడు. సందేశం ఏంటంటే కమ్ అండ్ వర్షిప్ హిమ్, వచ్చి ఆయన ఆరాధించండి. ఆయన ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? ఆయన ఎదుకు వచ్చి విశ్వాసం ఉంచి ఆయనను ఆరాధించుటకు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు దేవుడు మనలను పిలిచాడు. దేవాలయములో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న దట్టమైన తెర చిరిగిపోవడం ద్వారా దేవుని యొక్క సన్నిధి మానవ హృదయాలలోనికి వచ్చేసింది. ఒకప్పుడు పాత నిబంధనలో మందిరములో, అతి పరిశుద్ధ స్థలములో, మందసములో నుండి మాట్లాడిన దేవుడు ఇప్పుడైతే మానవుల అంతరంగాల్లోనికి వచ్చేస్తున్నాడు. రీజనరేషన్, రక్షణ పొందుట ద్వారా, హృదయములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కలిగిన నూతన స్వభావములోనికి దేవుడు స్వయంగా దిగి వచ్చి నివాసం ఉంటున్నాడు.
ఇది మహిమ ఐశ్వర్యం. మంటి ఘటాన మహిమ ఐశ్వర్యం ఉన్నది మనకు. ఉదయకాలాన్ని లేచి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఉదయాన్నే 4:30కు లేచి ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాను తెల్లవారు వరకు. ఎందుకో తెలిసిన, ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన మహోన్నతుడైన దేవుడు, ఎంతో శక్తిమంతుడైన దేవుడు ఈ మంటి ఘటంలో నివసించటం ఏమిటి? ఆలోచించండి ఒకసారి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు విత్ నో కాజ్, ఏ కారణం లేకుండా నన్ను ప్రేమించి నా హృదయంలోనికి వచ్చి నివాసం ఉండటం ఏమిటి? విశ్వాసమైన నీ హృదయంలో నివాసం ఉండటం ఏమిటి? మనం మంటివారం కదా, ఇంతలో కనపడ అంతలో ఆవిరయ్యేవారం కదా. అట్లాంటి మనలో ఆయన నివాసం ఉండటం. ద వన్ హూ కెన్ కంట్రోల్ ద సీ, ద వన్ హూ కెన్ కమాండ్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఎర్త్. సముద్రాన్ని అణిచేసేవాడు, సూర్యుడిని నిలిపేసేవాడు మనలో నివాసం ఉండటం ఏమిటి? ఆ గొప్ప ఐశ్వర్యం ఏమిటి అసలు? అది మహిమతో కూడినటువంటి ఐశ్వర్యం. అది మనలో ఉంచాడు. గాడ్ డ్వెల్ ఇన్ us. దేవుడు మనలో నివసించాడు, నివసిస్తూ ఉన్నాడు. ఇది మర్మం. దేవుడు విశ్వాసిలో నివసించి తన కుమారుని పోలికలోనికి మనల్ని తర్జుమా చేసుకొని, తానే రూపాంతరపరచుకొని, తనతో ఉండేటట్లుగా, తన దగ్గర ఉండేటట్లుగా, తన స్థాయిలో ఉండేటట్టుగా మనల్ని చేసుకుంటున్నాడే, అదే మర్మం. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రభువుని దాసుల గుండి సేవించడానికి ఇష్టపడ్డారు భక్తులు. క్రొత్త నిబంధనలో కుమారులుగా ఉండి ఆరాధిస్తున్నాం, మనం సేవిస్తున్నాం. మనం కూలివారం కాదు, వారసులం. కూలివారు వేరు, వారసులు వేరు. ఆయనదంతయు మనది. ఈ లోకంలో మనం ఎలా బ్రతికితే ఏమి? పేదవారిగా బ్రతికితే ఏమి? అవసరంలో బ్రతికితే ఏమి? ఇబ్బందులో బ్రతికితే ఏమి? చెరలో బ్రతికితే ఏమి? ఈ మహిమ ఐశ్వర్యము మనలను మహోన్నతమైన నిత్యరాజ్య వారసులు చేసింది. అదే కొలసి సంఘానికి పౌలు రాస్తున్నాడు. ప్రతి మనిషిని యేసుక్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. అంటే జస్ట్ లైక్ హిమ్. సంపూర్ణుడు ఆయన ఒక్కడే కదా, ఆయనలా మనల్ని చెయ్యాలి. అది ప్రయత్నం. నాకు ఒక మిత్రుడు ఒక క్రిస్మస్ మెసేజ్ పంపాడు. సుమారు 150 వర్తమానాల వరకు వచ్చాయి నాకు వాట్సాప్లో. ఇది నన్ను చాలా ఆకర్షించింది. అతడు క్రైస్తవేతర మిత్రుడు. ఆయన ఏం పంపించాడంటే, దేవుని కరుణ, జాలి, దయ మానవులకు కనపరచాలనుకుని దేవుడు యేసుక్రీస్తుని పంపాడు. కాబట్టి మీరిచ్చే భౌతికమైనటువంటి కానుకలు, ఆహారం, వస్త్రం, వీటితో పాటుగా ఒక అడుగు ముందుకేసి కరుణ, జాలి, దయ అనే ఆ గొప్ప సంపన్నమైన విశేషాలు పంచండి, ఇవ్వండి అన్నాడు. క్రైస్తవులుగా క్రీస్తు యొక్క దయ, క్రీస్తు యొక్క జాలి, క్రీస్తు యొక్క కరుణ, క్రీస్తు యొక్క కనికరం, we all have to share. మనందరం దాన్ని పంచాలి అని అన్నాడు. ఎస్, అది సంపూర్ణత నుండి వచ్చే గొప్ప బహుమానం. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ వన్. నువ్వు సామాన్యుడివి కాదు, లోకంలో జీవిస్తున్నావు అన్న మాట ఉంది కానీ, నువ్వు కేవలం మంటి వంటి వాడవు, నరుడు అనే మాట ఉన్నది కానీ, నీవు సామాన్యుడవు కాదు. క్రీస్తుని యందు నివసిస్తున్నాడు.
దేవుని యొక్క కుమారుడు నీ యందున్నాడు. ఆయన నీలో జీవిస్తున్నాడు, చెల్లిస్తున్నాడు నీ ద్వారా. నువ్వు కేవలం శరీర సంబంధిగా మిగిలిపోబాకు, ప్రకృతి సంబంధిగా మిగిలిపోకు మిత్రమా. మోకరించు. దేవుడు నీతో మాట్లాడి తను నడవవలసిన మార్గం నీకు నేర్పిస్తాడు. నీవు ఆయన మార్గములోనికి వెళ్ళుటకు ఆయన నీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు, తెలియచేస్తాడు. ఈ వచనంలో చూసాం, దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరాడు. God is willing to reveal you how to walk for him, how to live for him. ఒక లైఫ్ టైం పడుతుందండి ఇతరులకు అర్థం కావడానికి. యేసే అన్నదాత కార్యక్రమానికి ప్రభు సహాయం దొరుకునట్లు మనవి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. మర్మముగా ఉన్న ఆ సువార్త సంఘము మమ్ములను మీరు దర్శించుట, ఇవన్నీ కూడా మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు. మీరు ఉనికిలోకి తెచ్చి మాట్లాడించారు. పరిశుద్ధాత్మ ద్వారా మీ భక్తులు ఇవన్నీ కూడా తెలియజేశారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ అనుభవాలు మేము కూడా చూస్తున్నాం. ప్రభువా, మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మేమును నిన్ను ప్రకటించువారిగా, ప్రచురించువారిగా చేయండి. శక్తి కలిగిన సేవకులుగా మమ్మల్ని మార్చండి. నీ నిమిత్తం జీవించే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము ప్రతి ఒక్క విశ్వాసికి తోడై ఉండను గాక. ఆమేన్.